ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తింటే పెయ్యికి మంచిది అంటారు. డాక్టర్లు సుత గదే ముచ్చట చెప్తారు. ఇప్పుడు నడిచేది ఎండాకాలం కాబట్టి సల్వయేష పుచ్చకాయలు, కర్బూజకాయలు, దోసకాయలతో పాటు దూర దూర మామిడి పండ్లు సుత ఊరిస్తుంటాయి. ఆల్రెడీ మార్కెట్లల్లో రోడ్ల పొంట పెట్టి అమ్ముతురు కూడా. కడమ పండ్ల గురించి అటెన్గా చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే మామిడి పండ్ల సంగతి అరుచుకుందాం పాండ్రి. మామిడి పండ్లు చూస్తే నీళ్లు ఊరవట్టే, రేట్లు చూస్తేనేమో అబ్బో అనిపించవట్టే. మార్కెట్ లా ఏ రకం మామిడి పండును ముట్టుకున్నా బగ్గున మండుతుంది రేటు. చాలా పిరం ఉన్నాయి సార్, ఏం కొనతట్లేదు తినతట్లేదు. గరీబులు బతకాలంటే కష్టమే, తిని బతకాలంటే కాలు ఉన్న సౌకర్యాలకే మంచిగా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు అది కాస్ట్లీ ఉన్నాయి. 100 రూపీస్ నుంచి 150 దాకా, 200 దాకా, 250 దాకా ఉన్నాయి. క్వాలిటీ పట్టి రేట్ ఉన్నాయి. సీజన్ లో దొరికే పండ్లు కాబట్టి తప్పకుండా తినాలని రేట్ ఎక్కువ కొనుక్కోబోతున్నారు. ఇప్పుడే ఇంత రేట్ ఉంటే ఇంకా రేపు ఇంకెట్లుంటదో. ఇవి ఇప్పుడు మినిమం ప్రైస్ చెప్తే 80 రూపీస్ నడుస్తున్నాయి మార్కెట్. ఒక కొంచెం మంచి క్వాలిటీ ఉంటే 250-200 రూపీస్ కిలో. క్వాలిటీ పైన డిఫరెన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన పండ్లన్నీ బయటి రాష్ట్రాలు ఆంధ్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినాయట. మన తన కాయలు ఆల్చంగా వస్తాయి. అవి వచ్చినాక రేట్లు తగ్గుతాయి అంటారు దందాలు చేస్తోళ్ళు. కాయలు తక్కువ ఉన్నాయి. కాయలు తక్కువ ఉంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. కాయలు ఎక్కువ వచ్చినాయి అనుకో అప్పుడు రేటు తక్కువ ఉంటది. ఇంకో నెల అయితే కాయలు బగ్గొచ్చి రేటు దిగి గిరాయికి సుతం మంచిగా అవుతుందట. కానీ షెడుపానాలు చేయవట్కే మార్కెట్లకు కాయలు వచ్చే కోపు లేదు, రేట్లకు పేదలు కొనే కోపు లేదు. కాబట్టి మామిడి పండ్లు తినాలంటే ఇంకొన్నొద్దులు ఆగాల్సిందే.